'పుష్ప 2' మూవీ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన 'చావా' ఫిల్మ్. 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయిందా? అలానే 'కన్నప్ప' మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటెంట్ కీడా. సో మన ఛానల్‌కి కొత్తగా వచ్చినోళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న 'కూలీ' మూవీ నుంచి అయితే 'పూజా హెగ్డే' లుక్ రిలీజ్ అయింది. ఈ మూవీలో 'పూజా హెగ్డే' ఒక స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్. ఇంకా ఈ మూవీలో బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ని క్యాస్ట్ చేసుకోగా ఈ మంత్ లో అమీర్ ఖాన్ బర్త్డే ఉండడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవీలో అయితే చాలా ఎక్కువ మంది క్యాస్టింగ్ అయితే పెట్టుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. నాని, శ్రీకాంత్ తోడేలా కాంబోలో 'పారడైజ్' మూవీ నుంచి మండే ఒక కంటెంట్ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఈ రోజు ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. 'అఖండ 2' పైన మామూలు హైప్ అయితే లేదు. బాలకృష్ణ కెరియర్ లో వరుసగా 4 హిట్ల తర్వాత వస్తున్న ఈ ఫిల్మ్ కావడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి. అట్ ప్రెసెంట్ అయితే లొకేషన్స్ ని సెర్చ్ చేస్తున్నారు మూవీ టీం. ఇప్పటికీ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అవగా ఇప్పుడు మూవీలో ఉన్న క్రూషియల్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ప్రెసెంట్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ మూవీ 2 పార్ట్స్ గా రావడంతో పార్ట్ 2 షూటింగ్ పవన్ కళ్యాణ్ లేకుండా అయితే షూట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ మూవీ అయితే మార్చ్ 28న రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవనే చెప్పాలి. మరి మార్చ్ 28కే వస్తారో లేకపోతే కొత్త డేట్ ఏదైనా అనౌన్స్ చేస్తారేంటో చూడాలి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు 'కన్నప్ప' మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ తో పోల్చుకుంటే ఈ టీజర్ కొంచెం బాగున్నా ఓవరాల్ గా చూసుకుంటే మూవీ తేడా కొట్టే విధంగా ఉంది. ఇంకా ఫస్ట్ టీజర్ తో పోలిస్తే ఈ టీజర్ లో కొంచెం బ్రైట్నెస్ తగ్గించి రిలీజ్ చేశారు. ఇంకా మూవీలో ఒక పాజిటివ్ థింగ్ ఏదైనా ఉందంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. అసలు ప్రతి ఒక్కరు మూవీ మెయిన్ హీరోగా చేస్తున్న మంచు విష్ణు కంటే ప్రభాస్ గురించే వెయిట్ చేస్తున్నారు. అందుకే అనుకుంటా టీజర్ లాస్ట్ షాట్ కూడా ప్రభాస్ దే పెట్టారు. మరి చూడాలి ఈ మూవీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ రిలీజ్ అవగా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇంకా ఈ టీజర్ తమిళ్ టీజర్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. ఇంకా DSP 2 హిట్ సాంగ్స్ ని కంపోజ్ చేసి రిలీజ్ చేస్తే ట్రైలర్ వచ్చేలోపు ఈ మూవీ పైన మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. 'చావా' ఫిలిం మంచి రికార్డ్స్ తో దుమ్ము లేపుతుందనే చెప్పాలి. థర్డ్ ఫ్రైడే 13.3 కోట్లను కలెక్ట్ చేస్తూ 'పుష్ప 2' పైన ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. అప్పుడు 2017లో 'బాహుబలి 2' అయితే 10 కోట్లతో రికార్డ్ పెట్టగా దీన్ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తూ 12.5 కోట్లను అయితే కొట్టింది. ఇప్పుడు 3 మంత్స్ గ్యాప్ లోనే 'చావా' ఫిల్మ్ అయితే ఈ రికార్డ్ ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఇప్పుడు మహారాష్ట్రలో 240 కోట్ల వరకు 'పుష్ప 2' కలెక్ట్ చేస్తే ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ 15 రోజుల్లోనే కలెక్ట్ చేసింది 'చావా' ఫిల్మ్. ఇంకా ఈ వీక్ లో 500 కోట్ల నెట్ ని కూడా టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ రన్. మరి ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో అలానే మీకు నచ్చిన అప్డేట్ ఏంటో కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇవి ఈ రోజు అప్డేట్స్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ కంటెంట్ కీడర్. థ్యాంక్ యూ.